కాలేదు. హా. సో ఇక్కడ ఇది బ్లూ కలర్ లో కనిపించేది దీన్ని యుఆర్ఎల్ అంటారు. వెబ్ యూఆర్ఎల్ అంటే దేనికి వేరే దానికి కూడా ఉంటాయి అంటే కొన్నిటికి ఉంటాయి. సో వెబ్ యూఆర్ఎల్ ఒకటి, ఇక్కడ సెర్చ్ చేసేది ఒకటి కదా, ఇక్కడ రాసేది ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా. సో అట్లా అన్నమాట. అంటే వీటిల్లోనే ప్రయోగాలు. ఇప్పుడు మనం కర్తరి ప్రయోగం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ కర్తరి వచ్చింది. ఇప్పుడు మనకు నిజంతంలో కావాలి. సో ఇప్పుడు ఆ, కర్మణోహో ఉంది ఇక్కడ. సో భావకర్మణి అంటే ఏంటిది? కర్తరి కాకుండా ఇంకేమన్నాయి? భావము, తర్వాత కర్మణి. అవునా? సో భావ ప్రయోగము కర్మణి ప్రయోగం అని చూస్తాం కదా. సో రెండిటికి సేమ్ అవును. ఉంటాయి అన్నమాట. భావానికి కర్మనికి ధాతు రూపము సేమ్ ఉంటది. అందుకని రెండు కలిపి ఇక్కడ పెట్టిండు. అర్థమైందా? కర్తరికి వేరుంటది, భావకర్మనికి ఒకలాగుంటది. అంటే రెండూ కలిపి ఒకేలాగుంటది. కానీ కర్మని ప్రయోగంలో ఎలాగైతే ధాతు రూపం ఉందో అదే ఉంటది. కాకపోతే కర్మ ఉండదు అందులో. భావంలో ఏముండదు, కర్మ ఉండదు. అర్థమైందా? ధాతువు మాత్రం సేమ్ గా కనిపిస్తుంది. ధాతు రూపం సేమ్ ఉంటది. లుంజ్యతే, లుంజ్యేతే, లుంజ్యంతే, యకారం కనిపిస్తుంది, యక్. అవునా? సో అదనమాట. ఓకే. ఓకే. తర్వాత భావకర్మని. దాని తర్వాత ఏముంది? సన్నంతం. సన్నంతే కర్తరి. సన్నంతంలో మరి దాంట్లో కూడా కర్తరి ఉంటది, భావం ఉంటది. అర్థమైందా? ఎప్పుడైతే ధాతు వచ్చిందో, ధాతు వచ్చిందంటే అది కర్తరి ప్రయోగం ఉంటది, భావం ఉంటది, కర్మని ఉంటది కదా. అదనమాట. సో కర్తరి ప్రయోగం అంటే ఏంటి? షప్పుతో వచ్చేది కర్తరి షప్పు. అందులో మళ్ళీ దేనికి ఇది వస్తుంది? ఆ షప్ అనేది అంటే 4 లకారాలకి వస్తుంది కదా. ఈ భావకర్మని. ఈ భావకర్మని ఎలా ఉంటది? సో వీటికి షప్పులు ఉండవు. ఏముంటది మరి భావకర్మనికి? యక్. యక్క యుక్క? యక్. యక్. సార్వధాతుకే యక్. ఇది కూడా సార్వధాతుకమే. అర్థమైందా? సో కర్మని మరి కర్మని అంటున్నాం మళ్ళీ. కర్మనిలో మరి సార్వధాతుకమా అంటే ఇది సార్వధాతుకం అని పేరు దానికి కూడా. ఓకేనా? అందుకనే తింగు ప్రత్యయం వచ్చింది ఇక్కడ. అర్థమైనా? ఎప్పుడైతే భావ ప్రయోగము చేస్తావో అందుకే మనకేం చెప్పాము? కర్తరి షప్ అన్నాం మనం. అంటే ఏంటి? ఇందులో లకారములో భావము ఉంటది, అభావము ఉంటది. అభావము ఉంటే దాన్ని ఏమన్నాము? భావము ఉంది, అభావం ఉంది అంటే కర్మని, అకర్మని కదా. సో కర్మని. సో భావ ప్రయోగం ఒకటి, కర్మని ఒకటి కదా. ఆ తర్వాత కర్తరి ఒకటి కదా. ఈ మూడు ఉంటాయి. ఈ రెండింటికి కలిపి ధాతు రూపం ఒకటేలాగా ఉంటది. దాంట్లో చేంజ్ ఉండదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటది. ఓకేనా? కర్తరిలో ఎట్లయితే పెట్టుకున్నామో ఈ రెండిటిని చేస్తుంటే సార్వధాతుకమే ఉంటది, కానీ దానికి ప్రత్యయం ఏంటి? యక్. అర్థమైనా? అంటే ఏ షప్పుని తీసేసింది, అది నిషేధించింది. షప్పుని ఏం చేసింది? నిషేధించింది. సో అలా అన్నమాట. తర్వాత భావవాచకంలో కర్మణిలో ఎక్కువ వస్తుంది. అంతే అండి, కరెక్ట్. అంతే. సో అందుకని యా కనిపిస్తుంది మనకి. ఆత్మనేపది రూపం ఏంటి? తే. అన్నిటికీ ఆత్మనేపది రూపమే ఉంటది. కానీ దానికి పూర్వం ఏముంటది? యకారం. యక్కులో మరి ప్రత్యయం వచ్చిందంటే ఏం చేస్తాం? ఇత్ సంజలు. అవునా? సో ఇత్ సంజలో ఏం పోయింది? అది యా పోయింది, కాబోయింది. సో కాబోయింది కాబట్టి యా మిగిలింది. ఇప్పుడు యా ఉంది. ప్రత్యయం యాతో వల్ ప్రత్యాహారం అంటే ఏంటి? యకారం వదిలేసి అన్నాం. ఇక్కడ లుంజులో ఎన్ని? 2 కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ ఇట్టు రావాలా రావద్దా అంటే ఏం చెప్తుంది? యకారం ఉంటే రావద్దు అని చెప్పింది కదా. వల్. వల్ అంటే వా నుంచి స్టార్ట్ అవుతుంది, యా నుంచి కాదు కదా. వా యా వా రా లా అంటే వా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇది కాదు కదా. సో కాబట్టి ఇక్కడ ఇకారం వచ్చే అవకాశము లేదు. ఉందా? ఉంటుందా? ఇట్టు వస్తుందా? రాదు. ఇట్టు రాదు, ఇంకా దేనికి ఇట్టు రాదు. అర్థమైందా? సో ఇప్పుడు దీంట్లో ప్రతి దాంట్లో కూడా ఈకారం అనేది రాదు. దేంట్లో? భావము కర్మని చేస్తున్నప్పుడు. అర్థమైనా? సో చూడండి ఇక్కడ. మరి ఇక్కడ వచ్చింది లంజయిత వచ్చింది. ఎందుకు వచ్చింది ఇక్కడ? ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇది మనం చేసేది ఏ లకారం? లుట్టు లకారం. అర్థమైందా? సో సార్వధాతుకాలలో రాదన్నాం మనం కదా. సార్వధాతుకాలలో
సార్వధాతుక లకారాలు. ఎప్పుడైతే నువ్వు సార్వధాతుక లకారాలు చేస్తావో అక్కడ ఇకారం అనేది రాదు. ఎందుకు అంటే అక్కడ యా ఉంది కాబట్టి, డైరెక్ట్ యా ఉంది. అవునా? ఇప్పుడు మరి వేరే లకారాలు చేస్తున్నప్పుడు ఏమవుతుంది? దానికి వికరణ ప్రత్యయాలు వస్తున్నాయి, లకార వికరణాలు వస్తున్నాయి కదా. లుట్టుకి ఏమొచ్చింది? తాసు వచ్చింది కదా. సో తాసు కాబట్టి ఇక్కడ తా అనేది వల్లే కదా, కాబట్టి ఇట్టు వస్తుంది. అర్థమైందా? తర్వాత రెట్టులో ఏంటి? స్యా. స్యా కూడా ఏంటిది? అది కూడా వల్లే కదా. వల్లెలో ఏంటి? యకారం ఒకటి వదిలేయాలి. ఇక్కడ సాతో మొదలైంది అంటే వల్లే కదా, కాబట్టి ఇట్టు వస్తుంది. అంటే మళ్ళీ ధాతువుని చూసుకోవాలి. ఏ ధాతువులు చురాదిగణంలో మొత్తం ఏమన్నాం? సేట్ వస్తుంది అంటే ఇట్టు వచ్చేవే. అర్థమైందా? సో ధాతువు నుంచి యాక్సెప్ట్ అయిపోయింది, అది ఇకారాన్ని తీసుకురావచ్చు అనే విషయం చెప్పేసింది అది. ఓకే. మరి ప్రత్యయం నుంచి వస్తుందా లేదో చూసుకోవాలి మనం. ఈ సార్వధాతుకాలకి రాదు. ఎందుకు అంటే యా ఉంది కాబట్టి. అర్థమైందా? యా ఉంది కాబట్టి అక్కడ రాదు. ఇంకా మిగతా వాటికి వచ్చిందా అంటే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది కదా. రెట్టుకు వచ్చింది. లోటుకి ఏముంది? లోటు అనేది సార్వధాతుకం కాబట్టి అక్కడ రాదు. అవునా? లంగ్ లోటు ఐ మీన్ సార్వధాతుకం రాదు. ఆ, విధిలింగ్ రాదు ఎందుకంటే అది సార్వధాతుకం. ఆశీర్లింగ్. ఆశీర్లింగులో సకారం ఉంటది. ఏంటి? సీయుట్టు యాసుట్టు. అవునా? సీయుట్టులో వస్తుందా? సీయుట్టులో ఏమైంది? సి అనేదానికి ఈ వచ్చింది, ఈ ఈ వచ్చింది. యాసట్టులో ఈ యాసట్లో యాకి ఆదేశం ఇయ్యి కదా, ఇయ్యి. సో కాబట్టి ఏమైపోయింది అది మరి? ఇక్కడ లంజ ఉంది, లుంజ ఉంది ఇక్కడ. అవునా? సో లుంజు యా, యా వచ్చింది ఇక్కడ. లుంజయి కదా, లుంజయా. మనకి ధాతువు ఏంటిది? లుంజ యా. లుంజయ తర్వాత ఈ ఉంది. అర్థమైందా? సో లుంజ ఇక్కడ ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి మనకి ఇంకా వచ్చిన రాకపోయినా సేమ్ అదే ఈని మనకి వస్తుంది అనమాట. వచ్చిన ఈ కూడా ఇందులోనే కలిసిపోతుంది. అర్థమైందా? అంటే దీర్ఘమున్న తీసుకోవచ్చమ్మా అది. అంతే. ఆత్మనేపదికి ఈ వచ్చింది ఇక్కడ మనకి. ఈ ఉన్నా ఏదున్నా కూడా ఈ వచ్చింది ఇక్కడ. ఎందుకు? దీర్ఘాన్ని తీసేసింది అది కదా. సో దీర్ఘాన్ని తీసేసింది ఇక్కడ మనకి ఈ కదా. అంటే దీర్ఘం లోపం అని చెప్పి నేను పెట్టుకోవాల్సి వస్తుందా? కదా ఇక్కడ చూడండి, అవసరం లేదు. సో దీర్ఘంది మళ్ళీ దానికి వేరేది వస్తుందని ఇంకా వెళ్ళలేదు. సో చూడండి, సీఈటీలో మనకి ఏమైంది? సియు మిగిలింది. సియు అంటే ఏంటిది? ఈ అన్నమాట. ఈ అవునా? ఈ అనేది దానికన్నా ముందు ఏమైపోయింది? దానికి ఎలాంటిది ధాతువు ఎలాంటిదో చూసుకోవాలి మనం కదా. అది అకారాంత అంగం అయితేనే ఇయ్యు ఆదేశం, ఇయ్యులు ఆదేశం కదా. అవునా కదా. మళ్ళీ తర్వాత ఆశీర్లింగులో అక్కడ సకారానికి లోపం కాదని చెప్పుకున్నాం. విధిలింగులో మాత్రమే సకారానికి లోపం కదా. అంటే సకారం ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఇట్టాగమం వస్తుంది. అంటే ఏంటిది? సకారం ఉంది కాబట్టి ఇది వల్లు కాబట్టి దీనికి పూర్వం ఇట్టు వచ్చింది. అవునా? తర్వాత ఇక్కడ సి ఉంది. ఓకే. తర్వాత ఇంకేంటిది? మనకు ఆల్రెడీ ఉన్నటువంటి యకారం ఉంది అక్కడ. లంజయ తర్వాత ఇట్, లంజయి, లుంజయి, లుంజయి. అవునా? సో లుంజయి తర్వాత ఈ ఉంది కాబట్టి సకారం ఏం కావాలి? షా కావాలి. షా అవుతుంది కదా. సో ఇప్పుడు లుంజయి షీ అయింది. అది షీ అయింది కాబట్టి ఇంకా దాని పక్కన ఏముంది? స్థా ఉంది. స్థా ఉంది. ఇప్పుడు షకారం ఉంది, షీ అని ఉంది. ఓకే. సో షీ ఉంది అంటే షకారం తర్వాత సతు అంటే షీ ఉంది. ఇదేమైంది? షటు అన్నమాట ఇది కదా. ఇది షటు, అది సతు. సో కాబట్టి ఇది ఎలా మారాలి? ఇది షకారంగా మారాలి, ఇది టవర్గంగా మారాలి. అంటే శీష్ట, శీష్ట వచ్చిందా? సో అట్లా అంటే మీకు ఒక్క గణంలోనే కొంచెం మంచిగా ధాతువుల గురించి మంచి పరిజ్ఞానం వస్తే అన్ని గణాలది ఈజీగా అయిపోతుంది అనమాట. అర్థమైందా?
సో అట్లా బేసిక్గా ఉన్నటువంటి కొన్ని విషయాలు తెలిస్తే అది వచ్చేస్తుంది మనకి. ఇక కొన్ని వేరే సూత్రాలు మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది అది. అర్థమేనా? సో ఇప్పుడు అది ఇదేంటి మనకి లుంజయ వరకు మనకు వచ్చు కదా. సో లుంజ ఇంతవరకు వచ్చు. లుంజయ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ సా ఉంది కాబట్టి ఇదంతా సా. ఈ సా ఉంది కాబట్టి ఇకారం వస్తుంది, అవునా? సో ఇకారం ఉంది కాబట్టి ఈ సా అనేది షాగా మారింది. ఇది ఎప్పుడైతే షాగా మారిందో ఈ సత్తు అంతా ఏమవుతుంది, షటు అవుతుంది. షట్ అయింది. సో కాబట్టి లుంజయ ఈ లుంజయి శీష్ట వచ్చిందా? అది రూపం లుంజయి శీష్ట. ఇక్కడ చూడండి, అది కదా. సో మీకు ఇంకా వాటికి ఏమేమి సూత్రాలు వస్తున్నాయి, ఏమొస్తుంది ఇక్కడ మెయిన్ స్టెప్స్కి వెళ్తే ఇంకా కొన్ని ఎక్కువ సూత్రాలు కూడా వస్తాయి. అంటే హైడ్ అయిన సూత్రాలు కూడా వస్తాయి. ఇక్కడ చూడండి, హైడ్ అయినవి ఏవి హైడ్ అయినవి అవసరం లేదు. కాకపోతే అంటే ప్రతి దాంట్లో ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే. సో ఇట్లా హైలైట్ చేయలేదు చూడండి. ఇప్పుడు మనం హలంత్యం అవి చెప్పుకుంటామా ప్రతిసారి? అవి రొటీన్ గా వచ్చేవి కాబట్టి అట్లా లోపం రస్య ఇవన్నీ రొటీన్ గా వచ్చేవాడికి వాడు హైలైట్ చేయలేదు అదనమాట. అయితే మరి అవి కూడా ఇంకా కావాలి. ఇవన్నీ అంతే అంతే. సో ఇప్పుడు వ్యూయింగ్ లోనేమో అవన్నీ కనిపించవు. ఎప్పుడైతే మనము ఆల్ స్టెప్స్ అంటామో అక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మెయిన్ స్టెప్స్, ఆల్ స్టెప్స్. ఓకేనా, ఇది మెయిన్ స్టెప్స్. ఇక్కడ మళ్ళీ దాన్ని ఇంకోసారి నొక్కితే ఆల్ స్టెప్స్, ఇంకా హిడెన్వి కూడా అన్ని కనిపిస్తాయి అనమాట. హలంత్యం అట్లాంటివి అన్ని కూడా కనిపిస్తాయి. ఓకేనా, అది. సో ఇలాగా భావకర్మని. తర్వాత సన్నంతములో భావము, నిజంతములో కదా. సో ఇందులో 3 ఇచ్చారు మనకు. ఉన్నాయి 12 ప్రత్యయాలు. సన్ ప్రత్యయాలు ఎన్ని ఉన్నాయి? 12. ఆ 12లో మనకి ఇచ్చింది ఎన్ని? ఇక్కడ 3 ఇచ్చారు. ఓకే, సన్న, నిజంతము, యంగంతం. యంగ్ లుక్ ఒకటి ఉంది, ఇంకోటి. ఓకేనా. సో యంగ్లో లుక్ అయినటువంటిది, అది యంగ్ లుక్ అనేది ఇంకో ప్రత్యయం లాగా తీసుకొని, సో దాంట్లో కర్తరి చేయొచ్చు, భావకర్మని చేయొచ్చు. సో అలా ఇచ్చారు. మళ్ళీ తర్వాత కృదంతాలు దేంట్లో ఇచ్చారు? మొత్తం 2000 ధాతువులకి కృదంతాలు. తర్వాత శని కృదంతం. శని అంటే సన్నంతములో ఉన్నటువంటి కృదంతాలు ఎలా ఉంటాయి? నిచ్చంతములో ఉంటాయి. నిచి కృదంతే. ఓకే, నిచి అంటే పరంగా అనమాట, పదంగా అంటే అంతములో. అంటే నిజంత కృదంతాలు ఇవి. యంగంత కృదంతాలు, యంగులకి కృదంతాలు. తర్వాత ఉపసర్గతో ఉంటే ఎలా చేస్తాం? ఓకేనా. సో ఉపసర్గ అర్థ అని ఉంది. సో ఇప్పుడు లుంజ్ అనే ధాతువుకి ఉపసర్గతో ఏమన్నా ఉన్నాయా అంటే ఏం లేదు. ఇంకా ఉంటాయి, కాకపోతే వాళ్ళు ఇంకా పెట్టలేదు, మొత్తం కంప్లీట్ కాలే కదా, చేస్తూ ఉన్నారు ప్రతిరోజు, దినదినం చేస్తూనే ఉన్నారు వాళ్ళు. చాలా టైం పడుతుంది. ప్రాసెస్ లో ఉంది అది మొత్తం కంప్లీట్ అవ్వాలని మస్తైన్లో కావాలి, అంటే కంప్లీట్ గా. అంటే అందరు చేసే వాళ్ళు వెంట ఉండాలి, దొరకాలి వాళ్ళకి. సో అట్లా అన్నమాట. యా, ఉపసర్గ చంద్రిక అంటే ఇది మనకి ఇది ఇస్తాడు కొన్ని ఉపసర్గలతో ఉన్నటువంటివన్నీ ఎగ్జాంపుల్స్ అవి ఇవి ఇస్తాడు అనమాట అక్కడ. మెయిన్ మెనూలో ఉందండి అది, ఉపసర్గ చంద్రిక. అవును, అక్కడే. తర్వాత ప్రయోగం. సో ఇప్పుడు ఈ ధాతువు ఉంది, లుంజయతే అనేది ఉంది ధాతువు. సో ఈ ధాతువుని ఎక్కడ వాడారు అంటే ఆ ప్రయోగం ఇక్కడ భగవద్గీతనా, రామాయణమా, లేకపోతే ఇంకా ఏవేవో ఉంటాయి కదా, ఆ చంద్రిక, ఈ చంద్రిక అని. సో అట్లాంటి వాటిలో అక్కడ ఇస్తాడనమాట మనకి. ఇది చూడండి, కుంస్యతే ఉంది కదా. సో ఇది ఎక్కడన్నా వచ్చిందా ప్రయోగాలలో అంటే ఇక్కడ, అది ఇది కూడా లేదు. సో భాదిగణంకి ఇస్తాడు కానీ చురాదిగణం వీటిల్లో కొంచెం కష్టం. ఇది చూద్దాం, ఇది కూడా లేదు. వాదిగానంలో వచ్చింది కదమ్మా కొట్టినప్పుడు. వస్తాయి, అంటే వేరే ధాతువుల్ని తీసుకుంటే మనకి చురాదిగణ ధాతువుల్ని తీసుకున్నాం కాబట్టి అలా అక్కడే ఉన్నాం అనమాట. ఇక్కడ చుర్ర అని పెట్టుకుందాము. జస్ట్ చుర్ర అంటే అది కొంచెం ఎక్కువ ప్రయోగంలో ఉంది కాబట్టి చుర్ర అనే ధాతువు.
సో ఇప్పుడు ప్రయోగాలలో ఇచ్చాడు చూడండి. అవునా? సో లుంగులకారంలో పరస్మై పదం ప్రథమ పురుష ఏకవచనం వాడబడింది. ఎక్కడ? శిశుపాల వధం. అవునా? శిశుపాల వధంలో వాడబడింది. ఏంటది? అచూచురచంద్ర. అవునా? మసోభిరామతాం అని చెప్పేసి అక్కడ వాడారు. చుర్ అనే ధాతువుని ఇక్కడ వచ్చింది కదా. చురచంద్ర వచ్చిందా? అచూచురచంద్ర. అవును. అశోభిరామతం మతాం. సో అట్లా అన్నమాట. ఇక్కడ ఈ ఏమంటారు, ఈ పోయటిక్వి అన్నీ ఉంటాయి కదా. సో వాటిల్లో ఎలా వాడారు ఎట్లా అనేది చూపిస్తారనమాట ఇక్కడ ఆ శ్లోకాలలో కదా. ఇది శిశుపాల వధ గురించి మీకు ఎవరికైనా తెలిస్తే ఇక్కడ 116 16 ఇవి అధ్యాయాలు ఉంటాయో ఎలా ఉంటాయో ఇది. సో దాంట్లో 16వ దాంట్లో ఇది ఉంటదంట. చదవాలి ఇవన్నీ. అదే అదే తెలుగులో చదువుతున్నాం కానీ ఇట్లా వాటిల్లో చదువుకుంటే కానీ కొంచెం వర్డ్స్ రావు. అవును. సో ఇప్పుడు భూధాతువు తీసుకుందాం. ఇక్కడ భూధాతువు తీసుకుంటే చాలా ఉంటాయి. ఇక్కడ భూధాతువుతో భూసత్తాయాం ఇది ఉంది కదా. సో దీని ప్రయోగాలు చూడండి. ఇక్కడ చాలా వాడారు. ఇప్పుడు ఈ పేజ్ మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి. చాలా ఉంటాయి దీనికి. సో అట్లా ఉండటం అనేది ప్రతి దాంట్లో ఉంటుంది కదా. భగవద్గీతలో ఉంది 1:40 1వ అధ్యాయం 40 శ్లోకంలో ధర్మేనష్టే కులం కుత్సన మధర్మో కుత్సన మధర్మోభిభ వత్స్యు ఏంటది వత్యుత. సో ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ భూ, ఇక్కడ బిభవత్యుత. ఇది ఏ లకారం వచ్చింది? లోట్ లకారంలో వచ్చింది అది. ఇది మనకి దానికి శ్లోకం దగ్గరికి తీసుకెళ్తుంది అది. దీన్ని నొక్కితే ఆ శ్లోకం దగ్గర తీసుకెళ్తుంది. శ్రీమద్ భగవద్గీత. సో శ్లోకం కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మో విభవత్యుత అని. బిభవత్యుత బిభవత్ అన్నాడు అక్కడ. బిభవత్ అనేది మనకి ఇక్కడ ఎట్లొచ్చింది? అది అభవత్ అండి. అభిభవత్ అంతే. సో అభిభవత్ అంటే అత్ర శబ్దం ఉచ్చారణం అధికమస్తి తత్ శబ్దం అన్య శబ్దాన్ని అభిభవతి. కరెక్ట్. సో దీనికి కామెంటరీ చూడాలంటే మనకు శంకరాచార్య చూద్దామా. కామెంటరీ శంకరాచార్య అది నొక్కితే వస్తుందేమో. వచ్చింది ఇక్కడ కామెంట్ డిడ్ నాట్ కామెంట్ ఆన్ దిస్ శ్లోక. ఆయన ఏం చేయలేదంట, కామెంట్ ఏమి ఇవ్వలేదు. ట్రాన్స్లేషన్ బై స్వామి ఎవరిదున్నాయో. తేజోమయానంద అది ఉంటుంది కదా, వారిది బాగానే ఉంటాయి అన్ని. చిన్మయానంద కూడా ఉంటుంది అనుకుంటా, వాళ్ళే కూడా ఉంటాయి బాగానే. ఇక कुल के नष्ट होने से सनातन धर्म नष्ट हो जाते हैं. धर्म नष्ट होने पर संपूर्ण कुल को अधर्म पाप दबा लेता है. సో ఇదండి ఈ శ్లోకానికి ఇది తాత్పర్యం. धर्म नष्ट होने पर संपूर्ण कुल को अधर्म दबा लेता है. ధర్మ అంటే పాపం పాపమే ఇంకా వచ్చి కూర్చుంటుంది కదా. మన ధర్మం పోయిందంటే ఇంకా అధర్మమే వచ్చి కూర్చుంటుంది కదా. దబాదేత అంటే అణిచిపెట్టడం కదా. అవునండి. అభిభవతి కూడా అదే అర్థం అండి. అంతే. సో మనకి వర్డ్ టు వర్డ్ కావాలంటే అది ఎక్కడ వచ్చిందో. వర్డ్ టు వర్డ్ కామెంటరీ ట్రాన్స్లేషన్ రెండే ఉన్నాయి. సో అట్లా అనమాట.
మళ్ళీ మన దగ్గరికి వెళ్ళాలి అంటే ఇంక లెఫ్ట్ ఆరో పైన అటు వచ్చేస్తాం మళ్ళీ. ఇది భగవద్గీతలో మేఘదూతం తర్వాత మోహ మద్గరః మోహముద్గరః రఘువంశం కిరాతార్జునీయం నీతి శతకం. ఇక్కడ నీతి శతకంలో ఉంది భవతి చ, కానీ ఇక్కడ దీనికి శ్లోకం ఏమి ఇవ్వలేదు, దీనికి ఇచ్చాడు. తస్య తృతీయ గతిర్భవతి, భవతి ఇక్కడ భవతి వచ్చింది. సో అట్లా భూధాతువు వాడడం జరిగింది. అంటే భూధాతువు యొక్క అన్ని రకాలన్నమాట. ధాతువే అంటే ధాతువే కాకుండా దాన్ని శబ్దంలో మార్చడంలో అలా భూకి సంబంధించినవి వాడడం జరిగింది అనేది అక్కడ కదా. ఆ. సో ఇది చూడండి, విధిరపి నా ఏభ్య ప్రభవతి అనే దానికి చూద్దాం. అమ్మో ఇదేందో ఉంది. చదవండి ఇది ఎవరన్నా. నమస్యామో దేవాన్ననో ఇది హత విదేస్తే అపి వశగా విధిర్వంద్యః సో అపి ప్రతినియత కర్మైక ఫలదః ఫలం కర్మాయత్తం యది కిం అమరైః కించ విధినా నమస్తత్ కర్మభ్యో విధిరపి న ఏభ్యః ప్రభవతి. సో ఇదేంది ఛంద విశ్లేషణం ఇక్కడ చేశారు ఛందస్సుని. ఇదే పదచ్ఛేదం కోసం అది ఇది బాగానే ఇచ్చారు ఇక్కడ కదా. నమస్యామో అంటే మీకు తెలుసు నమస్యామో అనేది అది మనకు తెలుసు, అలాగే సంధి చేసుకుంటే నమస్యామో అంతే. అవుతుందని. ఆ, దేవాన్ అంటే దైవశబ్దం. దేవాన్ అత్ర దేవాన్ నను అనేది అలాగా మనకి అవ్యయం కదండి. దేవాన్ నను అనేది అని దైవ శబ్దంలో ద్వితీయ విభక్తి అది బహువచనం. ఉమ్, నన్ను అవ్యయము కదా. ఉమ్, హత విధేస్ హత అనేది అత ఒకటి. విధి హత అనేది ఏంటి ధాతువుది అన్న అన్న ధాతువుకి ఉందా? తా ప్రత్యయం. తా- తా ప్రత్యయం కలిసింది కాబట్టి నకారానికి లోపం జరిగి హత వచ్చింది. ఓకేనా. రా వచ్చినప్పుడు నకారానికి లోపం ఉమ్? రా వస్తే నకారం ఒక సూత్రం ఉంది, దాని ద్వారా మనకి నకారానికి ఓకే లోపం ఓకే జరుగుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళొద్దులేండి, మరి ఇది పోతుంది. అదే యా. సో ఇది విధిలింగులో ఉంది. విధిలింగులో 6వ ఏంటిది అది 6-1 ఉమ్, 6-1 ఏంటిది 6వ ఏంటిది అది గణం. ఉమ్. 6వ గణం ఏంటిది అది 6వ గణం. మరగడం తుదాది అండి, దివాది 1 4 6 10 భాది ఆ, తుదాది ఆ, ఆ. కదా. ఉండాలి కదా. సో తే అనేది తద్రూపం. అవునండి. ఉమ్. తర్వాత తత్తే తాని అని కదా. యాక్చువల్గా 6-1 అన్నాడంటే హత విధేహే అన్నమాట. విధేస్ హత విధేహే. ఉమ్. సకారానికి ఋతుసర్గ ఫస్ట్ ఏకవచనం. చేసుకుంటే ఇది ఉమ్. విసర్గ అవుతుంది కదండి. విధేహే వస్తుందా మనకి విధిలింగులో. అంతే అవును. అవునండి, అవును. అంతే. సో షష్ఠి ఇప్పుడు ఏకవచనం. మనకి అంతే. తర్వాత ఇదే ఇలా ఉంటే అవ్యయం ఇది కదా. అపి అవును. విషగాహ అన్నమాట. ఇది విషగా అంటే ఏంటి, విషగాహ. విసర్గ లోపం చేస్తాం ఎప్పుడంటే అక్కడ అచ్చులు కాకుండా వేరే హల్లులు ఏ హల్లు ఉన్నా కూడా. సో అవును. అప్పుడు విసర్గ లోపం అవుతుంది అనమాట. చేయొచ్చు, అది ఆప్షన్ అది. ఓకే, అందుకే సో విషగ అనేదానికి 3 అంటే ప్రథమ విభక్తినే కదా. బహువచనం. తర్వాత విధి అనేదానికి విధిహి కదా. అవునండి. తర్వాత అసజుషురహు. అంతే. తర్వాత వంద్యలో వచ్చింది వంద్ ధాతువు కృత్ ప్రత్యయం. సో కృత్ ప్రత్యయంలో మరి ఏది తీసుకొచ్చాడు ఇక్కడ పెట్టలేదు మనకి. ఏం ప్రత్యయం వచ్చింది కృత్తుది. లెప్పాది లెప్ ఎందుకు వస్తుంది, మనకి ఉపసర్గ ఉంటే లెప్ వస్తుంది కదా. ఓకే ఓకే. లెప్ కాదు, కృత్ ప్రత్యయం ఏంది క్తా ప్రత్యయం. క్తా ప్రత్యయం అన్నమాట.
వంద్య అనేది ఉంది కదండి, వంద ధాతువుకి ఓకే. మనకి యా కూడా రావాలి కదా. యా అవును ఆ వచ్చింది. యా అంటే హేతుమతి చేత యా తెచ్చుకుంటా, నిత్య తెచ్చుకున్నప్పుడు యా వస్తుందా? హేతుమతి చ ద్వారా వచ్చిందా? అదే అనుకుంటున్నాను. హేతుమతి చ ఎందుకు వస్తుంది? నిచ్చు తీసుకుంటే వస్తుంది, కానీ అట్లా కాదు, ఇది వంది వస్తుంది. వంది, వందే, వందయ అట్లా వస్తుంది కదా. అవునండి, అవును, అయ్యా అది రావాలి. మనం మామూలుగా నిచ్చిలో చేస్తున్న ప్రయోగం అది. అయ్యా నిచ్చితో కాదు, ఇక్కడ కృత్ తీసుకొచ్చాడు. కృత్తులో ఏ కృత్ తెచ్చాడు అనేది మనకి తెలియట్లేదు. యా యా ఉండాలి అక్కడ. యక్ అదేంటి, భావకర్మని చేసి ఉంటాడు అక్కడ వంద్య కదా. ఇప్పుడు అంటే నేను హేతుమతి చ అనుకుంటున్నాను, అందుకని చెప్పాను. హేతుమతి చ రాదు అక్కడ. హేతుమతి చ అయితే ఏమొస్తుంది? వందయ. అవును. మరి ఇక్కడ ఉంది ఏంది? వంద్య. కృత్ ప్రత్యయం అంటున్నారు కదా, కృత్ అంటున్నారు కదండి. హేతుమతి చ కృత్ ఎందుకు అవుతుంది? కాదు కదా. ఉమ్? వందయా వస్తుందండి, కరెక్ట్ అండి. అదే వంద్య అనడానికి వేరేది యకారం రావాలి మీరు అన్నట్టుగా. అది మన అవును. ఉమ్, వంద అది యత్ ప్రత్యయం అండి. ఎత్త. ఆ, అంతే. సో యకారం రావాలంటే ఏదో ఒకటి లోపం అయి ఉంటది అక్కడ, యక్ యత్ అట్లాంటివి ఏమో ఉంటాయి అన్నమాట. సో యత్ ప్రత్యయం. ఉత్తమం. న్యత్ ఏంటిది? యత్. ణ్య ణ్యత్. న్యత్ ప్రత్యయం అంటే నకారమిత్, తర్వాత తకారమిత్. అవునండి. యా మరి. నకారం చుట్టూ కదండి. అంతే. నిష్కృదంతం అది. నిష్కృదంతమా? ఆ. నిచ్ ఎందుకు? దాంట్లోనే మీకు ఆ రూపంగా కనబడుతుంది వంద్య. నకారం ఎత్ నిత్. ఓకే ఓకే, నేను దాన్ని డిస్ప్యూట్ చేయడం లేదు. అచ్చా. నేను ఎక్కడ మనం చూసాం కదా, దాంట్లో నిచ్లోనే కృదంతం కనపడిందండి. ఇట్ హెస్ నథింగ్ టు డూ విత్. అట్లా ఉండదు, అన్నిట్లో ఉంటది. కృత్ అనేది, కృత్ ప్రత్యయాలు అనేది ప్రతి దాంట్లో ఉంటది. ఓకే. సో 2000 ధాతువులకు ఉంటుంది, సనంతాలకు ఉంటుంది, యంగంతాలకు ఉంటుంది, యంగులుక్కుకు ఉంటుంది, అన్నిటికి ఉంటాయి కదా. సో ఇప్పుడు వంద ధాతువు ఏంటిది? భ్వాదిగణం. అది వంద ధాతువు ఏంటిది? భ్వాదిగణంలో ఆత్మనేపది ధాతువు అది కదా. ఇదే ప్రథమ ఏకవచనంలో చూపిస్తుందని చెప్పి రాస్తున్నాను. ప్రథమ ఏకవచనంలో సమయహాబు ఏంటి రిహలోర్ న్యత్. న్యత్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే రిహలోర్ న్యత్, హలోహో న్యత్. అదే సమయం చూస్తున్నాను. ఇప్పుడు మనకి ఉంది కదండి, హల్ రెండు ఉన్నాయన్నమాట. అక్కడ సిచ్యువేషన్స్ రీతోనే ఉన్న వాటికి ఓకే, తర్వాత హల్తో ఉన్న వాటికి హలోహో న్యత్. అర్థమైందా? రికారంతో ఉన్నటువంటివి వాటికి, అది ధాతువులకి, తర్వాత హల్లంతములో ఉన్నటువంటి ధాతువులకి ఏమొస్తుంది? న్యత్ ప్రత్యయం వస్తుంది. రీ అనేది ఇంతే ఉండాలి, ఇట్లాగే ఉండాలి షార్ట్గా. సో అట్లా అనమాట. అంటే ఏంటి? క్రీ, హ్రీ, ద్రి, వ్రి, మ్రి అలాంటి వాటికి వస్తుంది స్మ్రి కదా. వికారాలతో. అంటే మళ్ళీ క్రీ, వ్రి, స్మ్రి అట్లా అంటే రాదు మళ్ళీ. సో జస్ట్ అది హ్రస్వమే ఉండాలి. హ్రస్వరికార అంతా. సో ఇప్పుడు కార్యం అనేది ఎట్లా వచ్చింది? కార్యం అనేది న్యత్ ప్రత్యయంతోనే
క్రీ ధాతు. ఓకే, క్రీ ధాతుకి న్యత్ ప్రత్యయం వచ్చిందనమాట. వచ్చేసి క్రీకి గుణమైంది. గుణమైతే ఏమైంది? అది కర్ర. కర్ర ప్లస్ యా. ఇప్పుడు ఏమైపోయింది? అది దానికి దీర్ఘం వచ్చింది ఇక్కడ. దీర్ఘం కాకుండా ఏమంటాం మనం ఇక్కడ? వృద్ధి జరిగింది. ఎప్పుడు నిత్ ఇత్ పరంగా ఉంటే అత ఉపధాయా ద్వారా ఏమవుతుంది? వృద్ధి. అర్థమైందా? అవును. సో కార్య కార్య వచ్చేసి ఏమైపోయింది? అది కార్య. తర్వాత మనము ఇది ప్రాతిపదికమైంది ఇప్పుడు కదా, ధాతువు నుంచి ప్రాతిపదికమైంది. సో ప్రాతిపదికానికి సు తీసుకొస్తే ఏమొస్తుంది? కార్యం. సో వీటితో వచ్చేవన్నీ కూడా ఎప్పుడు ఎట్లా వస్తాయి? దీనికి నపుంసకలింగాలు వస్తాయి అన్నమాట. మరి నపుంసకలింగం అంటే ఇక్కడ నపుంసకలింగం రాలేదు కదా, ఇది విశేషణంగా తీసుకోవచ్చు. వచ్చేవన్నీ కూడా విశేషణం. కదా, సో విశేషణం కాబట్టి ఏమైపోయింది? అది మనకి ఇక్కడ వంద్య వచ్చింది కదా, పుంలింగం తీసుకున్నాడు ఇక్కడ. పుంలింగం. తర్వాత సో సో అనేది తద్ సహా అనమాట. అది ఇది అపి కదా, అవ్యయం. సో అలాగనమాట మనకి ఇది బాగానే ఉంది దీంట్లో. చాలా డీటెయిల్ చూసుకుంటే మనకి ఇందులో నుంచి సమయం ఏర్పడదు అనమాట. ఇంకా ఇక్కడే ఉండిపోతాం. శిఖరిణి ఛందస్సు అండి. ఛందస్సు మనం నేర్చుకుంటున్నాం కదా, ఇదేంటిది? శిఖరిణి. శిఖరిణిలో వస్తుంది ఏమొస్తుంది? శిఖరిణికి ఇక్కడ ఇచ్చాడు యమనస భలగా. యమనస భలగా శిఖరిణి. మళ్ళీ వెళ్తామా? యతి 6, 11. 6కి మళ్ళీ 11కి. యగనం మగనం నగనం సగనం భగనం లగనం. లగనం ఉంటుందా? లఘువు గురువు అనమాట. లఘువు గురువు. సో 6, 11. ఇక్కడ చూడండి 6కి గీత పెట్టాడు, అవునా? 6కి గీత పెట్టాడు, మళ్ళీ 11కి గీత పెట్టాడు. అంటే ఇక్కడ ఆగండి, ఇక్కడ ఆగండి అని. ఆ శ్లోకం మీరు ఇందాక చదివారు చూడండి, అది 6, 11 దగ్గర ఆగాలి మనం. అట్లా ఇది శిఖరిణి ఛందస్సు. అదే. ఓకే, మరి శాంతి పాఠం చెప్పేసుకుందామా? చెప్పేసేయండి అనంత్ గారు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే అండి అందరికి. ఈరోజు ఏంటంటే ఈరోజు ఏమి చెప్పుకోలేదు, ధాతువులు ఏం చెప్పుకోలేదు. ఈ అష్టాధ్యాయ అదే ఈ రోజు నమస్కారం అండి కవిత గారు. అసలు ఏం చెప్పారు నాకు అర్థం కాలేదు అని అదే అడుగుతున్నాను. అదే అదే. సో ఈరోజు ఏంటంటే అష్టాధ్యాయ.com ని ఎలా నావిగేట్ చేయాలి అనేది చూసినాం అనమాట. ఓకే. దాన్ని ఎలా చూడాలి, ఎలా ఆపరేట్ చేసుకోవాలి, మనం ఎట్లా చూసుకోవాలి, ఓకే, ఉమ్, ఆ విషయాల్ని చూసుకున్నాం. ఉమ్. అది. అదేదో మీరు లుజి ధాతువు చెప్పారు అది. అవును. సో అదే అది ఆస్వలీయగనం. అదే దాంట్లో ఓకే. ఎలా ఆపరేట్ చేయాలి అని అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ధాతువుని తీసుకోవాలంటే దాంట్లో ఎట్లా ఫిల్టర్ చేసుకుంటాం, ఏది తీసుకుంటాం, ఎట్లా ఓకే. తీసుకుంటాం అనే విషయాల్ని చెప్పుకున్నాం అనమాట.